రూల్స్ పాటించుకోమని, ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ఫాలో కమ్మని. ఎవరు వద్దని మేము వద్దని లేదు కదా. ఆయన ఇష్టం వచ్చి ఆయన చేసుకోమని. మనం అసెంబ్లీ పెట్టిండేది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, చట్టాలు చేయడానికి, ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా మనం పనులు చేయాలంటే ఒక చట్టం చేయడానికి అసెంబ్లీ కావాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టుకున్నది. కానీ అసెంబ్లీ కేవలం మన అవసరాల కోసమో, మనం ఎవరినో తిట్టుకోవడానికి కోసమో, మనము పబ్లిసిటీ చేసుకోవడం కోసమో, కేవలం మనమే ఎక్స్పోజ్ కావడం కోసమో కాదు కదా. ప్రజా సమస్యల కోసము, ప్రజలకు మేలు చేయడం కోసము మనం అసెంబ్లీని ఎంచుకుంటాం. అసెంబ్లీ ఎంచుకున్నప్పుడు అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం అన్ని ఉండాల్సిన అవసరం ఉంది. 3 పార్టీలు కలిసి మీరు అధికారం పంచుకుంటున్నారు. మీలలో ఎవరైనా సపరేట్ ఉంటే మీకు మాకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించే మేము అడిగితే తప్పది. కానీ మాకు ఉండేది ఏకైక పార్టీ మేమే కదా. 40% ఓట్లు మాకు వచ్చినాయి కదా. 40% ఓటు వచ్చినటువంటి మా పార్టీకి మీరు ప్రతిపక్ష స్థానం ఇవ్వకుండా పర్వాలేదు, టైం ఇమ్మన్నాం కదా. టైం కూడా ఇవ్వమంటే ఎట్లా? మేము కోర్టుకు వేసినాం, కోర్టుకు పోయి మీరు చెప్పండి. మరి కోర్టులో చెప్పరు, అడా చెప్పలేకపోయి ఏడో చేయలేకపోయింది. ఏడా చేయనప్పుడు మీ దగ్గరకు వచ్చి మేము తిట్టించుకుంటా కూర్చోడానికి ఆయన లేనప్పుడే అసెంబ్లీలో జోబీలో చేతులు పెట్టుకొని వాడు సైకోగాడు, ఈడు సైకోగాడు అని ఒక్కొక్క టైప్ లో మాట్లాడుతుంటే కనీసం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఇది తప్పు, ఈ విధంగా మాట్లాడకూడదు అనుకున్న టేబుల్లో చరుస్తూ కూర్చున్నారంటే వీళ్ళ దగ్గరికి అసెంబ్లీకి ఏ విధంగా పోవాలో మీరు చెప్పండి ఒకసారి. ఏ విధంగా పోతే వీళ్ళు గౌరవిస్తారో చెప్పండి. మనం ఆడిపోయేది అసెంబ్లీకి. మోహన్ రెడ్డి గారు మీరు అన్న దానిలో వాస్తవం ఉండొచ్చు. మోహన్ రెడ్డి గారు మనం తిట్టుకుంటా కూర్చుంటే జనం చూసే వాళ్ళు మోహన్ రెడ్డి గారు ఒక్క మాట, ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉన్నారు కాబట్టి అసెంబ్లీ వద్దులేని చెప్పేసి మేము నిర్ణయించుకొని ప్రజా సమస్యల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం వెళ్ళడమే కాకుండా ఇంకా మీరు ఎక్కువ సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే దానిలో ఒక సైడ్ నుంచి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రజలు మీకు మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇది కూడా వినండి. ఎస్ మీరు చెప్పింది నాకు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది ఒక సైడ్ నుంచి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నిజంగా లోపలికి వెళితే ఏమంటారో ఏంటో అనేది ముందు వెళితే వాళ్ళు మాట్లాడే విధి విధానాలు అన్నీ కూడా అబ్జర్వ్ చేసేది, మాట్లాడే అన్నీ కూడా బయట ప్రజలు అబ్జర్వ్ చేస్తారు కదా. నిజంగా వెళితే అక్కడికి ప్రజలు ఎందుకైతే మీకు అధికారం ఇచ్చారో అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది కదా. మమ్మల్ని ఏదో అంటారు అని చెప్పి అంటారో అనకుండానే ముందో తెలుసుకోకుండా మీరు ఆగిపోవడం అనేది కరెక్టేనంటారా? నెంబర్ 1. నెంబర్ 2, గతంలో ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు, ఏడ్చారు, ఆ తర్వాత ఏదైనా మీరు ఏదో చెప్తున్నారు ఇందాక. అలాంటి పరిస్థితే వస్తే ప్రజలే ఆలోచిస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది. సభని జగన్మోహన్ రెడ్డి గారిని పాపం కార్నర్ చేసి అన్యాయంగా వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళు 160 మంది పైజీలకు వీళ్ళ మీద దాడి చేస్తున్నారని మీ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మానేస్తే అది మీకు మైనస్ అవుతుంటారా చెప్పండి? అయ్యా 67 సీట్లు వచ్చినప్పుడు 2014 నుండి 19 వరకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యే బొండా ఉమా గారు కానీ, చింతమనేని ప్రభాకర్ కానీ, అదేవిధంగా పయ్యావుల కేశవులు కానీ, ఇలాంటి అందరూ ఉన్నటువంటి సందర్భం ఉంది. దాన్ని మనం గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మాట్లాడినప్పుడు వాళ్ళు లా బూతులు, మా బూతులు ఎక్కడ డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం దానికి 67 మంది ఉన్నప్పుడే స్పీకర్ గారు టైం ఇవ్వకుండా పోతే ఆ స్పీకర్ గారు టైం ఇవ్వనప్పుడే కదా మనం బయటికి కొట్లాడి వచ్చిన తర్వాత కదా పాదయాత్ర చేపట్టింది. ఈ రోజు వాళ్ళ నోటితో బయట వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు కదా మేము టైం ఇవ్వనప్పుడు ఎందుకు పోవాలి అసెంబ్లీకి? టైం అయినప్పుడు పోయి ఏం చేయాలి? వాళ్ళతో తిట్టించుకోవడానికి మాత్రమే పోవాలి. మాకు ఆ తిట్టించుకోవడము, ఈ సానుభూతులు పొందడము, ఈ అవసరాలు మాకు లేవు. మేము ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడానికి టైం ఇస్తే వస్తాం, టైం ఇకపోతే జనం దగ్గరికి వెళ్తాం, జనం సమస్య తెలుసుకుంటాం, జనం సమస్య జనంలోనే మనం చర్చిస్తాం, ఆ తర్వాత ఎండగడతాం, తర్వాత ఎన్నికల్లో తేల్చుకుంటాం. ఏంటి మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దగ్గరకే ఉంటారని మీరు చెప్తూ ఉంటారు, మీ వైసీపీ నేతలు అంటూ ఉంటారు. ఇప్పుడు 1.5 year పాదయాత్ర చేసి 3 ఏళ్లలో అధికారంలోకి వస్తామని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయా? కరెక్ట్గా మీరు స్టార్ట్ చేసి మీరు చేస్తే మళ్ళీ 3 ఏళ్ళు అధికారం రావడానికి తథ్యమంటారా? ఇప్పుడు మీకు అసలు విషయం తెలిసినా లేదో, ఇప్పటికి వచ్చినటువంటి సర్వేలలో, ఇప్పటికి వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో, ఎవరన్నా ఇండివిజువల్ గా చేసిన సర్వేలలో పూర్తి ఎత్తిపోయిందని అందరూ అంటున్నారు. ఆల్రెడీ పోయినారు, వీళ్ళు ఫెయిల్యూర్ అయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేయకపోయినా 2029లో ముఖ్యమంత్రి అవుతాడనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది, ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నది ముఖ్యమంత్రి కోసం కాదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఇప్పుడు నుండి ఎప్పుడు ఎన్నికలు జరిగినా 29 వరకు ముఖ్యమంత్రి అవుతాడు. కాదండి, మీరు ఇప్పుడు అంటున్నారు కదా మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సింగిల్ గా వచ్చాం కాబట్టి ఇప్పుడు ఓడిపోయామని. మళ్ళీ వాళ్ళు కలిసే వచ్చారు. మళ్ళీ మీరు అనుకున్నట్టుగా ఒకవేళ విడిపోలేదు అనుకోండి, కలిసే వచ్చారు అనుకోండి, పరిస్థితి ఏంటి? మళ్ళీ గెలుస్తారా మీరు? పిచ్చర్లను అడిగినట్టు అడిగితే ఎట్లా సార్?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేరు. బీజేపీలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో పంచుకునే తక్కువ. ఇప్పుడు 2014 నుండి 19 వరకు మధ్యలో పోయినారు. ఇప్పుడు ముగ్గురు కలుసుకునేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆయన ఉన్నాడు కదా, ఈయన కూడా ఒక ఓటు ఉన్నటువంటి వ్యక్తి కదా. ముఖ్యమంత్రి అధికారం పంచుకున్న తర్వాత అందరూ కలిసి బాగా చేస్తారేమో కదా ప్రజలు, కానీ ప్రజలు భావించినారు కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత ప్రాధాన్యత ఇస్తామని కొంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వీళ్ళు చేసినటువంటి మేనేజ్మెంట్, వీళ్ళు చేసినటువంటి మీడియా మేనేజ్మెంట్, వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలు ఇవన్నీ జనం గ్రహించలేకపోయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినారు తప్ప వీళ్ళు అనుకున్న విధంగా ఆడ ప్రజలు సపోర్ట్ చేసి గెలిపించేటుకుంటే మాకు 11 సీట్లకు 41% ఓట్లు రావు. 41% ఓటు వచ్చినాయంటే మేము దగ్గర ఉన్నాం. కానీ వీళ్ళందరూ కలిసినటువంటి తర్వాత, వీళ్ళందరూ దుష్ప్రచారం తర్వాత, వీళ్ళందరూ మేనేజ్మెంట్ తర్వాత అది వాళ్ళ అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో అధికారం వీళ్ళకి రాలే. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అధికారం కాదు, చేయకపోయినా అధికారం వస్తుంది. కానీ ప్రజల సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు అధికారం కోల్పోయిందని ఇప్పటికీ మీరు భావించడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తీసుకున్న నిర్ణయాలు ఏవైతే పాస్ పుస్తకాల మీద మోహన్ రెడ్డి గారు దయచేసి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వలన మాకు అధికారం పోలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాలు ఏవైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే రైతులు ఉన్నాయో వాళ్ళ పుస్తకాల మీద స్థలాలు ఉన్నాయో ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయించుకోవటం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మరి 3 రాజధానులని చెప్పిన మాటలు, కొన్ని వ్యతిరేక విధానాలు ప్రజల వలన ఓడిపోయారు మీరు ఇప్పటికీ అనుకోవట్లేదా? కేవలం వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి మీద లేదు, వాళ్ళు ముగ్గురు కలిసి రావడం వల్ల ఓడిపోయారు ఇప్పటికీ అనుకుంటున్నారా మీరు? నేను చెప్తే కదా, దుష్ప్రచారంతో పాటు ముగ్గురు కలవడంతో పాటు వీళ్ళకి కావాల్సిన ఛానళ్లతో పాటు అన్ని కలిపి చేయడంతో పాటు వీళ్ళు కావాల్సినటువంటి మేనేజ్మెంట్ తో పాటు అన్ని జరగడం వల్ల గెలవడానికి అవకాశం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది అయితే ఒకవేళ మేము ఆ రోజు తెచ్చినాడు ఈ రోజు లేదనుకోవచ్చు. కేంద్రం ఇచ్చినటువంటి అది ల్యాండ్ టైటిల్ ఒకటి మాత్రం హ్యాపీగా ఉంది, సంబంధం ఉంది. ఒకటి మాత్రం హ్యాపీగా ఉంది మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ అంతా మీరు మాత్రం ల్యాండ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అని దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినారు కాబట్టి అది జనం నమ్మినారు కాబట్టి జనం నమ్మేదానికి అవకాశం ఏర్పడే విధంగా చేసినారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి అది కూడా ప్లస్ అయింది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్లస్లు పెట్టుకుని వాళ్ళ అధికారంలోకి రావడానికి కొంతమంది వైసీపీ అధికార ప్రతినిధులు మాట్లాడినట్టు మీరైతే ట్యాపింగ్లు జరిగినాయి కాదు.